ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ఇంట్లోనే ఈజీగా చిన్న పిల్లలకి కాటుక ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే నేను మీతోని షేర్ చేసుకుంటాను. కాటుకను ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి టిల్సోనా ఆయిల్, చిన్న పిల్లలకు పెడతాం కదా నువ్వుల నూనె. సెకండ్ వన్ వచ్చేసి కాటన్ అన్నమాట. ఇక థర్డ్ వన్ వచ్చేసి బాదం పప్పు. నేను ఇక్కడ టిల్సోనా ఆయిల్ అయితే వాడుతున్నాను కదా, దీని ప్లేస్లో మీరు ఆముదం ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నెయ్యిని కూడా వేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఈ బాదం పప్పునైతే మెత్తగా గ్రైండర్ అయినా పట్టేసుకోవచ్చు, లేదంటే కొంచెం కచ్చా పచ్చగా దంచేసి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మూడే బాదం పప్పులు అయితే తీసుకున్నాను కదా, గ్రైండర్లో వేసి పౌడర్ చేసుకోవడానికి అయితే అస్సలు వీలవ్వదు, ఎందుకంటే మూడే ఉన్నాయి కాబట్టి పౌడర్ తొందరగా అవ్వదు. ఇక అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ రోలుతోనైతే దంచుతున్నాను కచ్చా పచ్చగా, కొంచెం పౌడర్ లాగా అయినా సరిపోతుంది మనకి. నేను ఇక్కడ కాటుక తయారు చేయడానికి కాటన్ అయితే తీసుకున్నాను కదా, దీని ప్లేస్ లో మీరు ప్యూర్ కాటన్ క్లాత్ కూడా తీసుకోవచ్చు. ఇక బాదం పప్పునైతే దంచేసుకున్నాను కదా, మరీ అంత పౌడర్ లాగానైతే కాలేదు, కానీ కొంచెం పర్వాలేదు అనిపించింది. ఇక్కడ చూడండి, నేనైతే ఈ విధంగానైతే దంచేసుకున్నాను. ఇంకా ఫైన్ పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇక బాదం పప్పు అయితే దంచుకోవడం అయిపోయింది కదా, ఇక్కడ కాటన్ తీసుకొని కాటన్ లో బాదం పప్పు అయితే వేసుకొని నేను ఇక్కడ దూదిని అయితే మంచిగా పేనుతున్నాను. సేమ్ ఇంకో వత్తిని కూడా ఇలానే తయారు చేసుకున్నాను. మొత్తం 2 వత్తులు అన్నమాట. ఈ 2 వత్తులతో పాటు ఒకటి చిన్న చిప్పనైతే తీసుకున్నాను నేను. ఈ చిప్పలో ఇవి 2 వత్తులని పెట్టేసి ఇందులోనే టిల్సోనా ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను. దీనికి బదులు మీరు ఆముదం ఆయిల్ కూడా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడున్న జనరేషన్లోనైతే మనకు ప్రజెంట్ వచ్చే కాటుకలు అయితే అంత మంచిగా వస్తలేవన్నమాట, కళ్ళకి ఎఫెక్ట్ పడుతున్నాయి అని చెప్పేసి డాక్టర్లు అయితే అంటున్నారు. అంతకుముందు రోజులలో ఏంటంటే 1 ఇయర్ దాకా ఖచ్చితంగా కాటుక పెట్టాలి పిల్లలకి అని చెప్పేసి అనేవాళ్ళు, కానీ ఇప్పుడైతే మొత్తానికే పెట్టొద్దు పిల్లలకి కళ్ళకి కాటుక అని చెప్పేసి అంటున్నారన్నమాట. చాలా అంటే చాలా కల్తీ వస్తున్నాయి ఈ మధ్య కాటుకలు. కాటుకలలో మంచి కాటుక ఏదైనా ఉంది అని అంటే ఐటెక్స్ కాటుక చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు, కానీ అది కూడా పెట్టద్దు అని చెప్పేసి అంటున్నారన్నమాట. చిన్న పిల్లలకి కళ్ళకు కాటుక పెట్టడం వలన కళ్ళు పెద్దగా కనిపిస్తాయి, అలాగే కళ్ళల్లో ఏమైనా డస్ట్ ఉంటే కూడా పోతుంది అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. కళ్ళల్లో డస్ట్ ఉంటే పోతుంది అని చెప్పేసి అంటారు కదా, అదైతే వాస్తవం అనిపిస్తుంది నాకు, కానీ కళ్ళు పెద్దగా అవుతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. అదెందుకో నాకు కొంచెం నమ్మాలనిపించదు. నాకు ఎంత నల్లగున్నా సరే కళ్ళకి కాటుక పెట్టుకోవడం వలన ఫేస్ కి అందం వచ్చేస్తుంది, కళ్ళు కూడా చాలా అందంగా కనిపిస్తాయి కదా. ఇక్కడ ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను కదా నేను, ఈ ప్లేట్ కి అయితే ఒక ఎల్లిపాయను తీసుకొని దాని పొట్టు ఒలిచేసి ఆ ఎల్లిపాయ రసాన్ని అయితే ప్లేట్ కి అయితే రాస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే కాటుక మంచిగా పట్టుకుంటది ప్లేట్ కి, అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ఇక ఇలా చేసుకున్న ఈ ప్లేట్ని పక్కన పెట్టేశాను. పక్కన పెట్టి ఒక 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాను నేను చిన్నవి. ఆ గ్లాసులని అటొకటి ఇటొకటి పెట్టేసి మధ్యలో దీపాన్ని అయితే పెట్టాను. ఇక దీపం ముట్టించేసి ఇప్పుడు మనం ఎల్లిపాయనైతే రాసేసుకొని పెట్టుకున్నాం కదా ఈ ప్లేటునైతే దాని మీద బోర్లించేసాను. ప్లేటుకి ఎల్లిపాయనైతే రాసుకున్నాం కదా మనం ఎల్లిపాయ రసం, అది దీపం మీద ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా పెట్టుకోవాలి. ఇక ఈ గ్లాసెస్ అయితే నేను అంతకుముందే వాడుకున్నాను, అందుకని చెప్పేసి అవి కొంచెం బ్లాక్గా అయ్యాయి, మళ్ళీ అవే పెట్టేశాను అన్నమాట. ఇలా పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఆగి నేనైతే దీపాన్ని ఆర్పేశాను. ఇక ఇప్పుడు చూడండి కనిపిస్తుంది, చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇదంతా కూడా కాటుకనే. కింది వైపు చూడండి, ఒక పేపర్ పట్టి నేనైతే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇక కాటుక అయితే రెడీ అయిపోయింది కదా, ఒక పేపర్ సహాయంతోనైతే నేను బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ కాటుకను చూడండి ఎట్లా వస్తుందో. ఇలా కాటుక అంతా కూడా ఒక బౌల్లో వేసుకోవడం అయిపోయిన తర్వాత కొంచెం టిల్సోనా ఆయిల్ వేసి కలిపేసుకున్నాను నేను కాటుకని. అదే కాటుకని నేను కళ్ళకైతే పెట్టేసుకున్నాను. అలాగే
నా చేతికి కూడా ఒక 2 డాట్స్ అలా పెట్టేసుకున్నానన్నమాట. ఇలా తయారు చేసుకున్న ఈ కాటుకని నేనైతే కళ్ళకైతే పెట్టేసుకున్నాను కదా! అలాగే చెయ్యికి కూడా పెట్టుకున్నాను నేను. ఇది నార్మల్‌గానైతే పోదు కాటుక. మళ్ళీ మనం ఆయిల్ వేసి తుడిచేసుకుంటేనే పోతుంది. నార్మల్‌గా మనం వాటర్‌తోని కడిగితే మాత్రం అస్సలే పోదు. నేనది కూడా ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్‌లో. ఇలా తయారు చేసుకున్న ఈ కాటుకని మనకి పాత కాటుక డబ్బాలైతే ఉంటాయి కదా! అందులోనైనా వేసుకోవచ్చు. లేదంటే ఒక చిన్న బాక్స్ లాంటిది ఉంటే అందులో అయినా వేసుకొని పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం గూడా పట్టదు మనకు. అలాగే పిల్లలకి కళ్ళకి చాలా మంచిది. అలాగే పిల్లలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఈ కాటుక వల్ల. ప్యూర్ ఆర్గానిక్ కాటుక అన్నమాట ఇది. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా! కాటుకంతా కూడా ఎలా వచ్చిందో నాకు. చాలా నీట్‌గా తీసేసుకున్నాను. ప్లేట్‌కి కూడా అసలు ఏమాత్రం కూడా లేదు. మొత్తం నీట్‌గా తీసేసుకొని బౌల్‌లోకైతే వేసేసుకున్నాను. ఈ వీడియో మీకెలా అనిపించింది అనేదైతే నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో ఇంకొందరు చూసే అవకాశం అయితే ఉంటది. నాకు రీసెంట్‌గానే 1K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు కదా! నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే ఇంకా ముందు ముందు కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి ఇక్కడ కాటుకైతే ఎంత నల్లగా ఉందో, అలాగే కాటుక పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకున్నా కూడా కాటుకైతే పోవట్లేదు. మళ్ళీ ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటేనే పోతుంది. ఇక ఇలా నేనైతే ప్రిపేర్ చేసుకున్నానన్నమాట. మీరెలా ప్రిపేర్ చేసుకుంటారనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్. ఇలా ఇంట్లోనే ఈజీగా కాటుక తయారు చేసుకునే విధానం అయితే నేనైతే చూపించాను కదా! ప్యూర్ కాటుక అన్నమాట ఇది. ఆర్గానిక్ కాటుక. ఇక మీరు కూడా ఇలానే రెడీ చేసుకొని పెట్టేసుకోండి మీ పిల్లలకి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.